హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోద్స్ ప్లేబుక్. సో ఇప్పుడు ఐపీఎల్ ఆల్మోస్ట్ ఒక స్టార్ట్ అయ్యి ఒక 2 వీక్స్ అయిపోతుంది. అండ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్, హార్దిక్ వర్సెస్ హిస్ ఫార్మర్ టీమ్ గుజరాత్. అండ్ గుజరాత్ ఆల్సో హార్దిక్ లేకుండా లాస్ట్ ఇయర్ అయితే స్ట్రగుల్ అయ్యారు వితౌట్ హార్దిక్. కానీ ఇప్పుడు మెగా ఆప్షన్లో కొత్త టీం చేసుకున్నారు. హార్దిక్ హిమ్సెల్ఫ్ ఇప్పుడు ముంబైలోని ఉండి ఇష్యూస్ అన్నీ కొన్ని రిజాల్వ్ చేసుకున్నాడు. సో ఇట్స్ గోన్ బి అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఏంటి అహ్మదాబాద్లో లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం. 240 రన్స్ స్కోర్ చేశారు పంజాబ్. జీటీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చింది 230 రన్స్. సో ఇవాళ కూడా అలాగే హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది అనుకున్నా. బట్ లెట్స్ గో. ప్లేయింగ్ ఎలెవన్స్ చూద్దరు కానీ నా హెడ్ టు హెడ్ బ్యాటిల్స్, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ అండ్ కీ బ్యాటిల్స్. సో లెట్స్ గో. సో ఎప్పుడు స్టార్ట్ చేసినా గ్రౌండ్తో స్టార్ట్ చేద్దాం. సో చెప్పినట్టే ఇంట్రోలోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ చూసాం. ఆల్మోస్ట్ 240 రన్స్ స్కోర్ చేశారు. ఫ్లాట్ పిచ్ ఉంది, ఆల్మోస్ట్ హైదరాబాద్ పిచ్ లాగే ఉంది. సో ఆ విధంగా చూసుకుంటుంటే ఇవాళ కూడా కొంచెం ఫ్లాట్ పిచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో యా, సో దాని పరంగా చూసుకుంటుంటే పిచ్ ఫ్లాట్ ఉంటుంది. సో విన్ ద టాస్ అండ్ ప్రాబబ్లీ చూస్ టు బ్యాట్. ఫస్ట్ మ్యాచ్ పంజాబ్ బ్యాటింగ్ చేసి విన్ అయ్యారు. కొంచెం చేజింగ్ అప్పుడు కొంచెం బౌలర్స్ కొంచెం స్కిల్ఫుల్గా, కొంచెం టాక్టికల్గా వేరియేషన్స్, లెంత్స్ మెయింటైన్ చేస్తూ బాల్ చేయాలి. కానీ ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక హ్యూజ్ టార్గెట్ని సెట్ చేసిన తర్వాత చేజింగ్ చేయడం బెటర్. స్టార్టింగ్లోనే అపోనెంట్స్కి ఒక టార్గెట్ చేసేయమని, ఒక టార్గెట్ సెట్ చేయమని టాస్క్ ఇవ్వడం వల్ల. ఎందుకంటే ఒకవేళ అపోనెంట్స్ బాగా ఎక్కువ హై స్కోర్ సెట్ చేస్తే అప్పుడు లాస్ట్ టైం జీటీకి అయినట్టు ప్రాబ్లం అవ్వచ్చు. వాళ్ళు 230 స్కోర్ చేసినా పంజాబ్ 240 కొట్టింది కాబట్టి వాళ్ళకి కొంచెం వైశాఖ్ లాస్ట్లో వచ్చి ఎక్సలెంట్గా అవుట్ సైడ్ కొంచెం ఆఫ్ సైడ్లో పెట్టి యార్కర్స్ వేసి బ్యాట్స్మెన్కి అసలు స్వింగ్ చేసి రూమ్ ఇవ్వలేదు. సో ఈసారి కూడా అలా చేస్తారు. సో దాని బదులు టాస్ విన్ అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే మీకు ఒక టార్గెట్ డిఫెండ్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది, ఒక హై టార్గెట్ని. సో ఆ విధంగా చూసుకుంటే గ్రౌండ్ ఏమో హై స్కోరింగ్ గ్రౌండ్, టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకోవడం బెటర్. అండ్ హెడ్ టు హెడ్స్ చూసుకుంటుంటే 5 times ఆడారు గుజరాత్ ముంబై. 3 times గుజరాత్ విన్ అయింది, 2 times ముంబై విన్ అయింది. సో అక్కడ పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ యా, పర్టికులర్లీ కొంచెం గుజరాత్ టీం కొంచెం రిలేటివ్లీ న్యూ టీమ్. సో అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ కీ బ్యాటిల్స్. చూసుకుంటే హార్దిక్ వర్సెస్ రాషిద్. ఆబ్వియస్లీ హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి రాషిద్ని టార్గెట్ చేస్తారు. సో ముంబైలో కొంచెం మిడిల్ ఆర్డర్లోని రాషిద్ని ట్యాకిల్ చేసి లాస్ట్ మ్యాచ్ శశాంక్ సింగ్ అటాక్ చేసినట్టు అటాక్ చేయగలిగి కొంచెం ఎబిలిటీ ఉన్నవాడు హార్దిక్. సో హార్దిక్ వర్సెస్ రాషిద్ అసలు హార్దిక్ని క్వైట్గా ఎలా ఉంచుదాం అనుకుంటున్నాడు అన్నది ఒక చూడాల్సిన విషయం. అండ్ గిల్ వర్సెస్ దీపక్ చహర్. గుజరాత్ వైపు నుంచి చూసుకుంటే కొంచెం స్టార్టింగ్లోని ఆబ్వియస్లీ దీపక్ చహర్ని అటాక్ చేయడం ట్రై చేస్తారు ఇద్దరు ఓపెనర్స్, గిల్ అండ్ సుదర్శన్. సో ఆ టైంలోని దీపక్ చహర్ ఏమైనా వికెట్స్ తీసి ఛాన్స్ ఉండొచ్చు. సో ఆ పరంగా గిల్ వర్సెస్ దీపక్ చహర్ ఇస్ వన్ మోర్ బ్యాటిల్ టు లుక్ అవుట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్లైమేటిక్ కండిషన్స్. క్లైమేట్ చూసా ఇప్పుడే, వెదర్ రిపోర్ట్ చాలా నార్మల్గా ఉంది, పెద్ద ఇష్యూస్ ఏం లేవు. ఉంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఉండొచ్చు. సో ఆ పరంగా చూసుకుని మేబీ టాస్లో బౌలింగ్ ఫస్ట్ తీసుకోవచ్చు. కానీ ఐ స్టిల్ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ ఈజ్ అ బెటర్ ఆప్షన్, ఈవెన్ దో సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఉండి ఛాన్స్ ఉన్నా. సో అదొకటి. అండ్ ప్లేయింగ్ ఎలెవన్స్ వద్దాం. ప్లేయింగ్ ఎలెవన్స్లోని ఎంఐ నుంచి ఒకటే చేంజ్. హార్దిక్ విల్ బి బ్యాక్, కెప్టెన్ చేస్తాడు ఈ మ్యాచ్. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఏంటి సస్పెన్షన్ టైప్ చేశారు లాస్ట్, నాకు ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు కానీ ఆ ఫస్ట్ మ్యాచ్ అయితే సస్పెండ్ అయ్యాడు. సో ఈ మ్యాచ్ హార్దిక్ విల్ బి బ్యాక్ యాజ్ అ క్యాప్టెన్. సో ప్లేయింగ్ ఎలెవన్ చూసుకుంటే రోహిత్, రికిల్టన్, 3 down సూర్య, 4 down తిలక్, 5 down జాక్స్, 6 down హార్దిక్, 7 down నమందీర్, 8 down శాంట్నర్, 9 down దీపక్ చహర్, 10th బోల్ట్, 11 సత్యనారాయణ రాజు లేకపోతే రాజంగడ్ బావ,
ఫస్ట్ మ్యాచ్ చూసాం. సత్యనారాయణ రాజు నేను ప్రివ్యూలో కూడా చెప్పా. అతను తెలుగోడు, కాకినాడ నుంచి. నేను ఒకప్పుడు ఏ అకాడమీకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడినో, ఈ అన్న కూడా అక్కడి నుంచే ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఐపీఎల్ ఆడుతున్నాడు. కానీ ఫస్ట్ మ్యాచ్ కొంచెం ఒక ఓవరే బౌల్ చేశాడు. కొంచెం విత్ ఇవ్వడం వల్ల రుతురాజ్ కొంచెం బాగా ఎక్కువ అటాక్ చేశాడు. దాని తర్వాత సెకండ్ ఓవర్ ఛాన్స్ రాలే. కానీ ఈ మ్యాచ్ మళ్ళీ ఇంకొక ఛాన్స్ రావాలనుకుంటున్నా, వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటాడని అనుకుంటున్నా. బట్ యా, నేనైతే ఈ సత్యనారాయణ రాజు అన్నని చాలా దగ్గర నుంచి చూశాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే ప్రాక్టీస్లో చూసేవాడిని. అంటే నాకన్నా సీనియర్, సో మేము ఎప్పుడు ఏం కలిపి ఆడలేదు, కానీ ప్రాక్టీస్లోని చూడడం ప్లస్ మాతోనే ఆడేవాడు. సో అలా చూసుకుంటే హీఈస్ వెరీ క్లోజ్. సో ఐ హోప్ ఏంటి ఛాన్స్ మళ్ళీ వస్తుంది అండ్ ఫస్ట్ మ్యాచ్లో కాకుండా ఈ మ్యాచ్ ప్రూవ్ చేసుకుంటాడని. లేకపోతే ముంబై కెన్ ఆల్సో ట్రై రాజంగత్ బావా, అండర్-19 ప్లేయర్. బట్ ఐ థింక్ వాళ్ళు సత్యనారాయణ రాజుతో స్టిక్ అవుతారని. ఫస్ట్ మ్యాచ్ ఒకటే కాబట్టి ఒక మ్యాచ్ బ్యాడ్ పర్ఫార్మెన్స్తో ప్లేయింగ్ ఎలెవెన్స్ తీయాలనుకుంటున్నా. అండ్ నెంబర్ 12 వన్ మోర్ డెబ్యూటెడ్ ముంబైకి, విఘ్నేష్ పుథర్. ఫస్ట్ మ్యాచ్ చూసాం, స్పిన్నర్, కేరళ నుంచి. చాలా ఎక్స్ట్రీమ్లీ బాగా పర్ఫార్మ్ చేశాడు. 3 వికెట్స్ తీసాడు అనుకున్నా, 3 వికెట్స్ తీసాడు. అండ్ ప్రాప్స్ టు ముంబై స్కౌటింగ్ డిపార్ట్మెంట్. ముంబై వాళ్ళు తినని ఒక లీగ్ లోకల్ టోర్నమెంట్ నుంచి స్కౌట్ చేశారు. స్కౌట్ చేసి ఏంటి సౌత్ ఆఫ్రికా పంపారు. SA-20లోని రాషిద్ ఖాన్ వాళ్ళతో ట్రైన్ అవడానికి. సో SA-20లోని అతను ఏంటి కేరళ స్టేట్ టీం కూడా ఆడలేదు, స్టేట్ కూడా ఎప్పుడు ఆడలేదు. డైరెక్ట్ జస్ట్ ముంబై ఇండియన్స్ ఏదో లోకల్ టోర్నమెంట్లో స్కౌట్ చేసి డైరెక్ట్ సౌత్ ఆఫ్రికా పంపారు ట్రైనింగ్ చేయించడానికి. ఆ ట్రైనింగ్ చేయించి ట్రైనింగ్లోని బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, బాగా ట్రైన్ అయ్యాడు అని చూసి ఆప్షన్లో ఇయర్ కొన్నారు. అంటే ఒక స్టేట్ కూడా ఆడిన ప్లేయర్ని ముంబై ఇండియన్స్ చాలా లోకల్ టోర్నమెంట్ నుంచి స్కౌట్ చేసి ఆ ప్లేయర్కి వీళ్ళు ఇయర్ మొత్తం ట్రైనింగ్ ఇప్పించి ఆప్షన్లో కొనుక్కుని ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవెన్లో పెడితే ఈ ప్లేయర్ 3 వికెట్స్ తీసాడు. సో ప్రాప్స్ టు ముంబై స్కౌటింగ్. అసలు ఇండియాకి చాలా హెల్ప్ఫుల్ ఇలాంటి స్కౌటింగ్ నెట్వర్క్ ఉండడం. ముంబై అనే కాదు, వేరే ఐపీఎల్ టీమ్స్ కూడా ఇలా చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇలా చేసే కొద్దీ ఎక్కువ ఇండియన్ ప్లేయర్స్ వస్తారు. సో ఈవెన్చువల్లీ ఇండియాకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో యా, ప్రాప్స్ టు ముంబై, క్లాప్స్ టు దెమ్. సో ముంబై ప్లేయింగ్ 11 అయితే అది. అండ్ నెక్స్ట్ జీటీ గిల్ బట్లర్, లేకపోతే గిల్ సాయి సుదర్శన్, బట్లర్ వాడడం అది ఇంటర్చేంజ్ అవుద్ది సిచ్యువేషన్ బట్టి. సో గిల్ సాయి సుదర్శన్ బట్లర్ టాప్ 3. నెంబర్ 4 రూథర్ఫోర్డ్. నేను లాస్ట్ మ్యాచ్ బాగానే పర్ఫామ్ చేశాడు, కానీ వైశాఖ్ వచ్చి వైడ్ యార్కర్స్ వేయడం మొదలుపెట్టాక కొంచెం హ్యాండిక్యాప్డ్గా అనిపించాడు. కానీ స్టిల్ హీస్ ఎ హార్డ్ హిటర్. సో హై స్కోర్ కొట్టాలి అంటే రూథర్ఫోర్డ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నెంబర్ 5 రాహుల్ తివాటియా. నెంబర్ 6 షారుఖ్ ఖాన్. నెంబర్ 7 అర్షద్ ఖాన్. లాస్ట్ మ్యాచ్ సర్ప్రైజ్ ఇంక్లూజన్. సో ఈ మ్యాచ్ కూడా ఉంటాడు అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ నెంబర్ 8 సాయి కిషోర్. నెంబర్ 9 రషీద్. నెంబర్ 10 రబాడా. 11 సిరాజ్. అండ్ 12 ప్రసిద్ధ్ కృష్ణ. జీటీతో బౌలింగ్ ఈస్ లుకింగ్ లైక్ ఎన్ ఇష్యూ. ఫస్ట్ మ్యాచ్ చూసాం, బౌలింగ్ కొంచెం బాగా ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నారు. బౌలర్స్ అకార్డింగ్ టు ప్లాన్ బౌల్ చేసినట్టు అనిపించలే. సిరాజ్ ఇండియా టీం నుంచి అవుట్ అయిపోయాక కొంచెం బాగా కంబ్యాక్ ఇస్తాడు, కొంచెం ఆ ఫైర్ ఉంటుంది, కొంచెం ఐ థాట్ హీ వుడ్ బీ హ్యావింగ్ ఎ పాయింట్ టు ప్రూవ్ అని. కానీ ఫస్ట్ మ్యాచ్ చాలా ఆర్డినరీగా బౌల్ చేశాడు. సిరాజ్ అంతా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసినట్టు ఏమనిపించలేదు. ప్లస్ ప్లాన్ ప్రకారం బౌల్ చేయట్లేదు. సిరాజ్ ఇస్ కైండ్ ఆఫ్ లుకింగ్ అవుట్ ఆఫ్ రిథమ్. సేమ్ విత్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ బౌలర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం ఇస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఫర్ జీటీ. సో ఫస్ట్ మ్యాచ్ ఒకటే అలా అవుతుంది అని అనుకుని సెకండ్ మ్యాచ్ నుంచి వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలి అని అనుకుందాం. ఒకవేళ సీజన్ అంతా మాత్రం ఇలాగే ఉంటే ఇట్స్ గోన్ బి అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఫర్ జీటీ. సో ప్లేయింగ్ ఎలెవెన్స్ పరంగా అయితే అది. సో నెక్స్ట్ ప్రిడిక్షన్స్కి వచ్చేసరికి బోత్ టీమ్స్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. సిఎస్కేతో ఎంఐ ఓడిపోయింది, జీటీ ఏమో ఒక పంజాబ్తో ఓడిపోయింది. ఒక పొజిషన్లో జీటీ వర్ లుకింగ్ లైక్ దే వర్ ఆన్ ట్రాక్. కానీ ఆఫ్టర్ ఎ పాయింట్ అనుకున్నట్టే పంజాబ్
వైడ్ యార్కర్స్ వేయడం, వైశాఖ్ చాలా బాగా హోమ్ చేయడం వల్ల మ్యాచ్ విన్ అవ్వలేకపోయింది జీటీ. బట్ జీటీ బ్యాటింగ్ ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్, బట్ ద బౌలింగ్ ఈజ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ వీక్. సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ షుడ్ డూ వెల్. వాళ్ళైతే ఫస్ట్ మ్యాచ్ అనుకోవడం అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పరంగా అయితే బౌల్ చేయలే. ముంబై కూడా బ్యాటింగ్ కొంచెం సేమ్. ముంబై ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ విన్ అవ్వదు, సో దర్ బ్యాటింగ్ ఆల్సో కొంచెం వీక్గా ఉంది. కానీ ఈ మ్యాచ్ హార్దిక్ తిరిగి రావడం ఇస్ అ హ్యూజ్ బూస్ట్ ఫర్ ముంబై, క్యాప్టెన్సీ పరంగాని ఒక పర్ఫార్మెన్స్ పరంగాని. బట్ ఐ స్టిల్ థింక్ హోమ్ గ్రౌండ్ అవడం వల్ల, మ్యాచ్ కూడా గుజరాత్లో అవడం వల్ల, ప్లస్ కొంచెం జీటీకి ఫస్ట్ మ్యాచ్ కొంచెం ఎక్స్పీరియన్స్ రావడం వల్ల ఆ గ్రౌండ్లోని ఐ థింక్ జీటీ ఈస్ గోనా విన్. జీటీ లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ పరంగా అయితే బాగానే పర్ఫామ్ చేశారు, బౌలింగ్ ఒకటే కొంచెం నాట్ ప్లాన్ ప్రకారం బౌల్ చేయట్లే. బట్ ఈ సెకండ్ మ్యాచ్కి ఆశిష్ నెహ్రా ప్రాబబ్లీ కొంచెం ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తుంటాడు అనుకుంటున్నా. వేరాస్ ముంబై ఇస్ అ స్ట్రాంగ్ టీమ్. ప్రతి పొజిషన్లోనే వాళ్ళకు గేమ్ చేంజర్ ఉన్నాడు. సో వాళ్ళు ఒకరు పర్ఫామ్ చేసిన రోజు ముంబై ఇస్ గోనా విన్. కానీ ఐ థింక్ స్టిల్ జీటీ హ్యాస్ అ బిట్ మోర్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. ఒకవేళ గ్రౌండ్ పరంగా చూసినా, లేకపోతే బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉండడం చూసినా, ప్లస్ ముంబై బ్యాటింగ్ కొంచెం అవుట్ ఆఫ్ టచ్లో కనిపిస్తుందా. సో ఆ విధంగా చూస్తుంటే ఐ థింక్ జీటీస్ గోనా విన్. బట్ ముంబై విన్ అయినా పెద్ద షాక్ అవ్వాల్సిన విషయం ఏం కాదు, ఎందుకంటే ముంబై ఇస్ అ స్ట్రాంగ్ టీమ్ ఇట్ సెల్ఫ్. సో అది నా ప్రిడిక్షన్స్. సో చూద్దాం, విల్ హార్దిక్ బీ ఏబుల్ టు డిఫీట్ హిస్ ఫార్మర్ టీమ్. సో మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటాయి. సో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ప్లస్ నేను చెప్పింది ఏమైనా రాంగ్ అనిపిస్తే డూ కామెంట్ డౌన్ బిలో. నేను మీ అన్ని కామెంట్స్ చదువుతుంటా. సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.